చిన్నపిల్లలు ఇది మాత్రమే పోయొచ్చు, ఇంకేం చేయరు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఈ అమ్మాయి మాట నాకు బాగా నచ్చింది. చిన్నపిల్లలు ఏం చేస్తారు? శ్రీముఖి మీద చిన్నపిల్లే కదా అది. చిన్నపిల్ల పాప బాబుని ఎత్తుకోగానే చోచి చోచి అని ఎత్తుకోగానే పుస్సు సుస్సు పుస్సు పుస్సు అని పోయంగానే కింద పడేస్తుందిరా. దయా దాక్షిణ్యం లేకుండా పడేస్తుంది. నేను కూడా నాకు ఫీలింగ్ ఉంటది. ఎంత మంచి ఫీలింగ్ ఉంటుంది అంటే అయ్యో మా వాళ్ళకి నేను సుఖాన్ని ఇస్తానా పడుకుంటా అనుకుంటా. ఆ సూసు పోసినప్పుడు నా ఫీలింగ్ కూడా ఎప్పుడు వస్తుంది? పొద్దున పోయచ్చు కదా, పొద్దున పోయచ్చు కదా. ఓకే, ఇది చిన్న పిల్లల విషయంలో అట్లా అరవాలనిపిస్తుంది. కానీ ఈ బ్యాచులర్ రూమ్స్లలో బెడ్షీట్లు మాట్లాడితే బెడ్లు మాట్లాడతాయి. ఆ బాధ నా ఒక్కడికే తెలుసు. నీకు నచ్చిన అమ్మాయి దగ్గర పోవడానికి ఉతికిన డ్రెస్ ఉతికిందని మళ్ళా ఉతికి డ్రెస్, ఉతికపోతే పక్కో డ్రెస్ వేసుకున్న తర్వాత పక్కన స్ప్రే ఈ స్ప్రే ఆ స్ప్రే కొట్టుకొని పోతావు. నీ లైఫ్ లో నీ బెడ్షీట్ ఎప్పుడైనా ఉతికిరావారా? అక్కడక్కడ తిరిగేసి షూ టపకి టపకి నిసిరేసి ఫీల్ మై లవ్ అని చాటింగ్ గీటింగ్ బొర్రి అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆడు బెడ్షీట్ ని ఎన్నిసార్లు నలపాలి, ఎన్ని విధాలు నలపాలి వానికే తెలుసు. పవన్ గానికి ఇట్లా నలుపుతాడు, అట్లా నలుపుతాడు. ఒకసారి జోష్న అంటాడు, ఒకసారి శిల్ప అంటాడు, ఒకసారి రమ్మ అంటాడు, ఊరి వేసి అంటాడు, రమ్మన్న అంటాడు, కాజల్ అంటాడు. సగం మంది పోరాగాలి. ఇది అమ్మాయిలు. రవి నువ్వు చెప్పమంటే చెప్తలేవు కదా. చెప్పు చెప్పు. ఆమె ఉన్నది బెడ్ ఒక దగ్గర, బెడ్ షీట్ ఒక దగ్గర, దాని మీద ఒక కాలు, దీని మీద ఒక కాలు. అరే ఇట్లాంటి పక్కన పెట్టు. అబ్బాయిలు పడుకుంటే ఒక బెడ్ మీద 6 పడుకుంటారు. ఒకరి మీద ఒకడు, ఒకరి మీద ఒకడు. ఎవరికి ఏది దక్కుతుందో అర్థం కాదు. వాని తలకాయ వీరి చేతిలో, వీరి కాలు వారి చేతిలో. పాపం అడ్జస్ట్ అయ్యి ఒక బెడ్ మీద అంటారు. ఈ ఆడోళ్ళు అక్కడ కూడా అడ్జస్ట్ కారా. నా బెడ్ కు నువ్వు అంతే చెప్తున్నా, రేపటి నీతో మాట్లాడా. హాస్టల్లల్లా ఒకదానికి ఒకదానికి పడక బెడ్కు 3 అడుగులు దూరం ఉంటది. ఏంటంటే మళ్ళీ తెల్లారితే మాత్రం పౌటు పెట్టుకొని మూతులు ముడ్లు దగ్గర పెట్టుకొని దాని లిప్స్టిక్ దీనికి, దీని లిప్స్టిక్. పడుకునేటప్పుడు మాత్రం నువ్వు నాకు తాకద్దే ఎందుకు తాకద్దు అని అనుకున్నా. ఒక అమ్మాయి అనుకుంటాను, ఈ రోజు యాంకర్ రవి గారు కళ్ళకి వస్తాడు. కళ్ళకు పక్కకు పంట ఉంటే ప్రాబ్లం ఏంటి? వాడు కళ్ళలో ఉంటే పక్క పంట ఉంటే మనిషి రాడా? సరే ఇవన్నీ పక్కన పెట్టు. మన సుధాకర్ మీ పెదనాన్న గురించే చెప్తాను. వీళ్ళ పెదనాన్న చూడలేదు ఎంత గౌరవం. శోభనం రోజు బెడ్, వాళ్ళ పెద్దమ్మ కన్నా అరేంజ్మెంట్స్ నా మీద ఎక్కువ ఉన్నాయి. ఎందుకన్నా అరేంజ్మెంట్స్? ఏం బిక్తాడు శోభనం రోజు ఏం చేస్తారా? శోభనం రోజు ఫైనాన్స్ మాట్లాడుకుంటారు. ఏమన్నా ఫైనాన్స్ మాట్లాడు. అదే జరుగుతుంది వీళ్ళ వంశంలో. ఈ మూలకు వీళ్ళ పెద్దవ ఆ మూలకు పడుకొని భజన పాట పాడుకుంటారు. ఇది బాగుండి పోయి రాత్రి అంతా పాట పాడుకొని డాన్సులు చేసి నేను ఇట్లా చేస్తా, నేను అట్లా చేస్తా, నేను గాలిపటలు ఎగిరేస్తా. తెల్లారి ఛాయ తెలియదు నువ్వేం చేస్తావో. ఆ రోజు మొత్తం షో చూపెట్టాలా. షో చూపెట్టిండు. బయటకు వచ్చే ముందు ఒక నిమిషం తీయకే అని బెడ్ నలిపి బెడ్ షీట్ ఆ మూలకు, బెడ్ ఈ మూలకు వేసి ఇప్పుడు ఒక నిమిషం టీ షర్ట్ ఆ మూలకు, ప్యాంట్ ఈ మూలకు పడేసి మీ పెదనాన్న ఇన్ని చేసింది కదా. ఇప్పుడు పోయి తీయవే ఎవరది అని అన్నాడు. లాజిక్ లలో మీ పెదనాన్న ఏం ఇస్తాడంటే మీ పెద్ద పని చెరుపుడు మర్చిపోయింది. రచ్చరవి గారి గురించి మీకు చాలా చెప్పాలి. బెడ్రూమ్ కు వానికి సంబంధమే లేదు. వాడు బెడ్ మీద ఎప్పుడు పండుకున్నాడని. వాళ్ళకి 2 పిల్లలు ఎట్లా ఉంటారు? కింద వాడు ఎంత తెలియగలడంటే వాడు చేసే పని నాకు కూడా తెలియకుండా చేస్తాడు. కానీ ఒకటి మాత్రం, మన బరువులను భరించి అసలు బెడ్కే కనుక నోరుంటే ప్రపంచంలో సగం కాపురములు తాళాలు వేసుకొని బతకాల్సిందే. బయటికి పోకనాల్సిందే. అలాంటి బాధలను భరించి దేవుడికి నేను గొప్పగా చేస్తున్నా సలాం.